ఇక ఈయన తెలుసు కదా, ఈయన పేరు తెలుసు కదా మీ అందరికీ. బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచినా నేనే చంపేస్తా, బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచినా నేనే చంపేస్తా, నిధులు ఇవ్వను, ఇందిరమ్మ ఇండ్లు రావు, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించిన గ్రామాలకే నిధులు ఇస్తా, మా ఊళ్ళో కాంగ్రెస్ను ఓడించిన గుండెల మీద కొట్టారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అట. ఏంది అట ఈయన బాధ ఏందో ఈయనరు ఒకసారి. ఈయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడిని. ఈయన ఎమ్మెల్యే అయ్యండి మొన్నటిదాకా శుద్ధిని శుద్ధపూస మాటలు మాట్లాడాడు. ఎంత శుద్ధిని శుద్ధపూస మాటలు మాట్లాడానంటే నేనే మంచోని, నాకంటే ఇంకెవరు మంచోళ్ళు లేరు అన్నట్టుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖలో ఈయన భూ కబ్జాలు చేస్తున్నాడు, వేరే నియోజకవర్గాలలో ఏలు పెడుతున్నాడు అని చెప్పిండు. మరి ఈయన భారత రాజ్యాంగం కల్పించిన హక్కును, ఓటు అనే ఆయుధాన్ని పూర్తి స్థాయిలో కూడా మీరు మా పార్టీని గెలిపించకపోతే నేనే చంపేస్తా అనే పదాన్ని వాడింది కదా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యూనిఫామ్ వేసుకుంటున్నామన్న ప్రతి పోలీస్ ఆఫీసర్ ఈయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయరు. మాలాంటి ప్రశ్నించే గొంతుకల మీద కాదయ్యా, మేమేదో సామాన్యమైన పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన రైతు బిడ్డలం. అంటే బలిసినోడికి ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయం అనేది ఇక్కడ అర్థమైపోతుంది. ఈయన డైరెక్ట్గా సర్పంచ్ అభ్యర్థులను చంపేస్తా అంటుండు, నేనే చంపేస్తా అన్నాడు. అంటే డైరెక్ట్ అటెంప్ట్ మర్డర్ చేస్తా అన్నాడు. మరి ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి నన్ను అరెస్ట్ చేస్తారు? అంత దమ్ము ధైర్యం ఉందా? నేను అందుకే చెప్పిన నల్గొండ జిల్లాలో ఒక ఆయన ఉంటాడు జగదీష్ రెడ్డి అని, ఆయన ఒక మాట అన్నాడు, కాంగ్రెస్ కార్యకర్తల లెక్క ఏది మన పోలీసులు వివరిస్తున్నారు, మండల పార్టీ అధ్యక్షుల లెక్క వాళ్ళ పనులు వీళ్ళే చేస్తున్నారు అన్నారు. అదే మాట కనుక మేము అని ఉంటే మీకు నోటీసులు జారీ చేస్తాయి, పలానా పోలీస్ స్టేషన్ నుండి పలానా వ్యక్తి కంప్లైంట్ చేసిండు, పలానా వాళ్ళు చేసిళ్ళు, చేయరి మీ మీద నిజంగా ఈయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయరి. మీ ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది, ఇక్కడ రాజ్యాంగం ప్రకారమే నడుస్తుందంటే చేయరి. నేను చెప్తా ఏంటిది ఏం కథ అనేది చెప్పే ప్రయత్నం చేస్తా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ వరకు జరుగుతున్న పరిణామాలు మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈయన చంపేస్తా అన్నాడు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమైనా చర్యలు తీసుకుంటారా? ఎన్నికల అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటారా? పోలీస్ డిపార్ట్మెంట్ ఏమైనా చర్యలు తీసుకుంటుందా? కంప్లైంట్ చేసేటాల్లో ఏదో షుగర్ ఫ్యాక్టరీ ఉన్నట్టు పోయి కంప్లైంట్ చేసిన వాళ్ళు ఏమైనా కంప్లైంట్లు చేస్తారా ఈయన మీద? చెయ్యిర్రా. నేను చెప్తా, మీరు మొగోళ్ళే అయితే మునగాళ్ళే అయితే చెయ్యిర్రా. అది లేదు, అవన్నీ లేదు. ఈయన బెదిరించుడు, ఈయన కథ పట్టించే ప్రయత్నం తప్ప ఇంకొకటి ఏమీ లేని పరిస్థితి కనబడుతుంది. గిడ కేటీఆర్ ఒక మాట అన్నాడండి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలది అధికార మదం, చంపేస్తా అంటూ బహిరంగంగా బెదిరింపుల, పంచాయతీల నిధులు మీ అబ్బ సొత్తు కాదు. నేను చెప్పలే, ఎవరన్నా సంక్షేమ పథకాలు ఇవ్వనన్నా, నిధులు ఇవ్వనన్నా ఏం చేయాలనో చెప్పినా కదా, గదే పని చేయరు. నేను మళ్ళా చెప్తున్నా కదా, పంచాయతీ నిధులు మీ అబ్బ సొత్తు కాదు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వమనడానికి వాళ్ళెవరు? మీ ఇండ్లు భూములు అమ్మి ఇస్తలేరు. మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్. అప్పుడు గ్రామాలు మరోసారి అభివృద్ధి చేసుకుందాం. షాపుల్లో అమ్మాల్సిన యూరియా యాపుల్లో అమ్ముతారా? క్యూ లైన్లు కనబడకుండా ఉండేందుకు యాప్ డ్రామా. తెలంగాణ భవన్లో నూతన సర్పంచ్లతో కేటీఆర్. ఇక్కడ కేటీఆర్ చాలా స్పష్టంగా కొన్ని అంశాలు చెప్పిండు, దయచేసి మీరు ఆలోచించాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళా చెప్తున్నా, చంపేస్తా అంటూ బెదిరించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తారా, లేకపోతే ఆయన రాజీనామా చేయంటారా? మీ విఘ్నతకే వదిలేస్తున్నా. కానీ ఇక్కడ కేటీఆర్ చెప్పిన దాంట్లో కొన్ని విషయాలు చాలా స్పష్టంగా కూడా క్లారిటీగా కూడా ఉన్నాయి. ఒకటి, పంచాయతీ నిధులు ఎవడబ్బా సొత్తు కాదు. ఇది ఎవరి ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేరు, ఎవరి ఆస్తులు అమ్మి ఇస్తలేరు. నేను మళ్ళా చెప్తున్నా, ఎవరి ఆస్తులు అమ్మి ఇస్తలేరు, ఎవరి ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేరు. ఈ పంచాయతీ నిధులకు సంబంధించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మన పైసలు, మన పన్నుల ద్వారా వచ్చిన సొమ్మును మాత్రమే మనకే ఇస్తున్నాయి. కాబట్టి మీరందరూ దయచేసి ఆలోచించాల్సిన విషయం. నేను మళ్ళీ చెప్తున్న ఎపిసోడ్ ఇదే. ఇంకొక విషయం ఏంటంటే, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వము అని చెప్తున్నారు కదా, ఆయన ఎవరండి ఇవ్వకుండా? అనర్హులకు అర్హుల జాబితాలు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి. అలాంటప్పుడు నువ్వు ఎమ్మెల్యే ఎట్లయితావు, ఎమ్మెల్సీ ఎట్లయితావు, మినిస్టర్ ఎట్లయితావు, సీఎం ఎట్లయితుంది, పరిపాలన ఎట్లయితుంది, ప్రభుత్వం ఎక్కడిదిగా? అర్హులు ఎవరైతే ఉన్నారో పేదలకు సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి. వాడెవడో గోలిగాడు చెప్పిండు, గొట్టంగాడు చెప్పిండు, లొట్టగాడు చెప్పిండు, లొట్ట పీసుగాడు చెప్పిండు అంటే మనకేం సంబంధం అంటున్నాను. మళ్ళా చెప్తున్నా కదా,
మీ ఇండ్లు భూములు అమ్మి ఎవరు ఇస్తలేరు, ఎవరి తాతలో ఎవరి ముత్తాతల ఆస్తులు అమ్మే ఇస్తలేరు. అది తెలంగాణ ప్రాంత ప్రజల సొమ్ము. మీరు బాజాప్తగా గల్లవచ్చారు. అరే ఏమైందిరా బాయ్ ఇస్తలేవేంద్రా నా ఇల్లు, ఏమైనా సంక్షేమ పథకాలు ప్రభుత్వ పథకాలు ఏమి ఇస్తలేవేంద్రా అరే అని బాజాప్తగా అడుగుర్రి, బరాబరి అడుగుర్రి. నేను చెప్తా గల్ల వట్టి గుంజ అడుగుర్రి. మీరు దీంట్లో భయపడాల్సిన అవసరం లేదు. నేనేమని చెప్తున్నానంటే గీ గీ యూరియా కథ, యూరియా ఎవరైనా ఎక్కడన్నా ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నదా యాప్లలో యూరియా రావడం? పక్కనున్న ఆంధ్రప్రదేశ్ పోతా, లేకపోతే ఈయన ఏ రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడ పేరైనా చెప్పుర్రి. ఈయన ఏం చెప్తుందంటే యాప్ డ్రామా దేనికంటే క్యూ లైన్లో నిలబడతా అంటే ప్రభుత్వం సిగ్గుశరం ఇజ్జత్ పోతున్నది. ఆ సిగ్గుశరం ఇజ్జత్ని కవర్ చేసుకోవడానికి ఏం చేస్తున్నాడు అంటే యాప్ అనే డ్రామా తీసుకొచ్చాడు. ఇప్పుడు కళ్ళ ముంగట మన కార్లనో బస్సులనో సైకిల్ మీదనో స్కూటీ మీదనో లేకపోతే లారీలనో డీసీఎంలోనో ట్రావెల్నో తవేరలనో దేని మీద మనం ఎటన్నా పోతా అంటాం. అరే గిడ ఏందే గీ ఊళ్ళో గింతమంది ఉన్నారంటే యూరియా బత్తాల కోసం ఉన్నారు కాదు అంటారు. అదేమైతే అయ్యాక ఊళ్ళోని వచ్చేటప్పుడు గల గంతమంది కనబడ్డరు, ఇక రైతులకు ఇత్తలేరు, ఇక మన ఊళ్ళో ఇస్తారా భవిష్యత్తుకే ఓటు తీసి మంచిగా మంచోనికి అని తిట్ల దండకం ఏదో మన భాషలో మనకు నడుతుంది. సో గదే ప్రచారం మౌత్ టు ప్రచారం అవడంతో పాటు సోషల్ మాధ్యమాలలో కూడా ప్రచారం అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? అష్టదిగ్బంధంలో కూరుకుపోతుంది. ఏం చేయాలో నిస్సహాయ స్థితిలో ఉన్నది. ప్రభుత్వం ఏం చేసినా ప్రత్యామ్నాయం లేదడ. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కేంద్రంతో ఢీకొచ్చే గుండెం మనది కాదు, ఫస్ట్ మన శాల్తీ అది కాదు. ఏంది అంటే మనం ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో జాతీయ నాయకత్వం రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ ఆశీస్సులతో వచ్చిన ప్రభుత్వం. అంతకు మించి ఈ ప్రభుత్వం చేసేది ఏమున్నది? ఏమీ లేని పరిస్థితి కనబడుతుంది. సో ఫైనల్గా ఏమైపోతుంది అంటే యాప్లలో ఉన్నారు, మీరు యాప్లలో బుక్ చేసుకోర్రు అంటే యాప్లకు సంబంధించి పూర్తిగా జరుగుతుంది. యాప్లలో అయితే మంది కనబడరు అనే ఒక ఎత్తుగడ తప్ప అంతకు మించి ఏమీ లేని పరిస్థితి కనబడుతుంది. ఇక ఏమన్నా కనబడితే ఏమన్నా అనిపిస్తే ఇక మీరే చెప్పండి.